హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైనా మీరు ఇది మునక్కాయ టమాటా కర్రీని అయితే ట్రై చేశారా? ఈ కర్రీని అయితే మీరు ఇంకా తినకపోతే ఖచ్చితంగా చేసుకొని తినాలి. నిజంగా అంత టేస్టీగా ఉంటుంది ఇది కర్రీ అయితే. ముందు నేను ఒకప్పుడైతే ఈ మునక్కాయలు అంటే అసలు నచ్చేదే కాదు. ఏదైనా సాంబార్లోకి అలా వేసినా కూడా నేను ఆ మునక్కాయలు అనేది పక్కకి తీసి పెట్టేసేదాన్ని, అస్సలు తినేదాన్ని కాదు. నాకు ఎందుకో మునక్కాయ తినాలంటే నచ్చదు. సరేలే అనేసి ఒకరోజు ఇలా యూట్యూబ్లో చూసుకుంటే ఇలా టమాటా మునక్కాయ కర్రీ అయితే కనిపించింది. సరేలే ఒకసారి ఈ రెసిపీ కూడా ట్రై చేద్దామనేసి అయితే ట్రై చేశాను. నిజంగా ఫ్రెండ్స్, మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మునక్కాయలు నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను చూడండి. అలా ఎక్కువసేపు ఫ్రై చేసినామంటే మునక్కాయ చాలా అయితే టేస్టీగా ఉంటుంది. అలా నేను ఒకసారి ట్రై చేశాను అనమాట. ఎలా వస్తుందో ఏమో అనేసి అయితే ట్రై చేశాను. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.